భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోः సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ లలితాంబికాయై నమః. అట తర్వాత కంఠసీమను భావిస్తున్నారు. ఇక్కడితో వాగ్భవకూట వర్ణన పూర్తవుతున్నది. ఈ వాగ్భవకూటానికి ప్రతీక అయిన అమ్మవారి వదనాన్ని ధ్యానిస్తే ధర్మము, జ్ఞానము, పాండిత్యము, విద్యలు లభిస్తాయి. కంబు పూగ సమచ్ఛాయ కంధరాయై నమో నమః. అమ్మవారి యొక్క కంఠం ఎలా ఉందో చూపిస్తున్నారు. కంబు అంటే శంఖము, పూగ అంటే పోకకాయ అని. అంటే ఇక్కడ శంఖము వంటి ఆకారము, పోకకాయ వంటి ఛాయ అని చెప్పాలి. ఇక్కడ ఆ పోకకాయ వలె ఛాయ కలిగినటువంటిది. అదేవిధంగా శంఖము వంటి అని చెప్పడంలో శంఖానికి 3 గీతలు ఉంటాయి. అలాగే ఉత్తమ సాముద్రిక లక్షణము కలిగినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ వారి కంఠం వద్ద 3 గీతలు ఉంటాయట. ఆ 3 గీతలు బట్టి అది శంఖముతో పోల్చారు. అంతేకాదు, శంఖం నుంచి నాదం వస్తుంది, కంఠం నుంచి శబ్దం పలుకుతుంది. అందుకే వాగ్భవకూటం అన్నాం కదా, వాక్కుకు మూలం కంఠం నుంచి వైఖరి వాక్కు వెలువడుతుంది. వాక్కు వెలువడడానికి ప్రథమ కేంద్రం ప్రధానంగా కంఠమే. అందుకు ఆ కంఠాన్ని శంఖంతో పోల్చడంలో ఎన్ని ఔచిత్యాలు ఉన్నాయి. శంకర భగవత్పాదుల వారైతే ఆ 3 గీతల్ని వర్ణిస్తూ అమ్మ సంగీతంలో ఉన్న షడ్జ మధ్యమ గాంధార గ్రామములను తెలియజేస్తున్నట్లుగా ఉన్నాయి ఆ 3 గీతలు అన్నారు. అందుకు నాద కేంద్రమైనటువంటి కంఠము, పైగా జగత్తంతటికీ దివ్య నాదాన్ని జ్ఞానాన్ని ఇచ్చే అమ్మ యొక్క వదనం అది. ప్రపంచంలో ఉన్న జ్ఞానము, వాక్కు, నాదము అంతా ఒక దగ్గర కలబోస్తే అది అమ్మవారి యొక్క కంఠశిమలో కనబడుతున్నది. గాంధర్వ విద్యా కళాకంఠనాళాం త్రివేదీవళిం జయ జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి అంటాడు శ్రీనాథ మహాకవి. అందుకు అమ్మవారి కంఠము నాదశక్తికి సంకేతం కనుకనే శంఖంతో పోల్చబడినటువంటిది. అలాంటి దివ్యమైన కంఠము కలిగిన తల్లికి నమస్కారం. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు.